ప్రభు యేసుక్రీస్తుని కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము చదవండి. ఈ వాక్యము చదువుతూ ఉండగా దేవుని అడిగాను, ప్రభు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కావటం లేదు నాకు. ఈ వాక్యం నువ్వెలా బయలుపరుస్తావు ప్రభా అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువు. ఆ వాక్యమే దానికి అక్కడ అర్థం ఉన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమొచ్చినాడు? సువార్త ప్రకటించుచు సమాధానం చాటించుచు సువార్త మనము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించమని బాధములు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వాక్యం చెప్పే వారి పాదాలు సుందరమైనది. యోహాను ఈ లోకంలోకి వచ్చి మోజగా ఆయన వాక్యం చెప్పాడు. అదే మాట ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం 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 అంతవర్షులు మంత్రమంట వర్షమంతమంట దేవానికి స్తోత్రం స్తోత్రం. అయినా మాట్లాడుచున్న దేవుడు నువ్వే కానీ నేను కాదు. నీ రోజు మధ్యలో ప్రతి ఒక్కరి జీవనం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని అవుతుంది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడేవా నీకే వందనాలు తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపమై ఉన్నది, మారుమనసు పొందుడని యూదయ. ఇప్పుడు యెషయాలోనే అధ్యాయంలో వచ్చాడు 52వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం ఇక్కడ. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ దినముయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. అందుకంటున్నాడు ఏడ్చిమెత్తు జకరియా గర్భాన్ని ఉంచిన వాడు యోహాను వృద్ధాప్యంలో ఇచ్చాడు ఆ బిడ్డని. అప్పుడు జకరియా యాజకత్వం చేస్తున్నాడు, ఆలయంలో యాజకత్వం చేస్తున్నాడు. 3 తెరలు ఉంటాయి. ఒకటి సంఘము, రెండోది శ్వాసము, మూడవది ప్రవక్త. అక్కడ బలిదానం చేస్తూ రక్త బలిదానం చేస్తున్నాడు. అక్కడ జకరియా చేస్తుంటే గబ్రియలు వచ్చింది. జకరియా నీకు శుభోచనం, నీ భార్య గర్భంతో ఉన్నది, ప్రవక్త నీ గర్భంలో పుడుతున్నాడు అన్నది. ఇది ఎలా సాధ్యము? నేను వృద్ధాప్యం ఉన్నాను, నా భార్య వృద్ధాప్యం ఉన్నది, ఇది ఎలా సాధ్యము? దేవుని సేవ చేస్తున్నామంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుని కార్యం చేస్తున్నాడు నాకు అవుతుంది నేను నమ్మకం ఉన్నప్పుడే దేవుని కార్యం జరిగించున్నాడు అక్కడ. అది జక్కయ్యలో యాజకత్వం చేస్తున్నాడే కానీ కనబడటం లేదు అక్కడ. దేవుని మీద నమ్మకం కనబడటం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నేను నోరు మూతపడిపోతుంది నీ బిడ్డ పుట్టే వరకు అన్నాడు గబ్రియలు. ఎందుకంటే దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు కాబట్టి, దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి నీ నోరు మూతపడిపోతుంది అంది అక్కడ. ఇది ఎలా సాధ్యం అడుగుతున్నాడు. మనుషులకు సాధ్యము కానీ దేవునికి సాధ్యములు. ఎలాంటి కార్యమైనా దేవుడు చేయగలడు. అదే మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఇతనికి పేరు ఏమి పెడుతున్నావు అని అడిగారు. యోహాను అని పేరు పెడుతున్నాను అన్నాడు. అప్పుడు నోరు తెరవబడింది అక్కడ. నీ బంధువుల పేరు కాదు కదా, ఎవరి పేరు కాదు, ఎలా పెడుతున్నావు? ఇది దేవుడిచ్చిన పేరు, ఇది దేవుడిచ్చిన పేరు. ఈ చర్చి పెట్టినప్పుడు చాలా మంది అడిగారు, చర్చికి ఏమి పేరు పెడుతున్నారు అని చెప్పి. దేవుడే చెప్తున్నాడు కదా, అన్ని చర్చల్లో దేవుడు ఒకడే, పేర్లు పెట్టుకుంటాం అంతవరకే. అది దేవుడిచ్చిన పేరు పెట్టి మనం పెట్టుకుంటాం. అప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా చర్చి నువ్వు కట్టించుకున్నావు, దానికి నువ్వేం పేరు పెట్టాలనుకుంటున్నావు? యునైటెడ్ చర్చ్ అని పెట్టన్నాడు. లోదన్ చర్చ్ అని పెడితే లోదన్సే వస్తారు. బాప్టిస్ట్ అని పేరు పెడితే బాప్టిస్ట్ వారే వస్తారు.
అందువల్ల యునైటెడ్ చర్చ్ అంటే అందరూ వస్తారు మీ చర్చికి, ప్రతి ఒక్కరు వస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా యోహాను పేరు పెట్టినప్పుడు అందరికీ అర్థం కాలేదు. అది దేవుడు పెట్టిన పేరు యోహానే. అదే మార్చున్నాడు. ఏమొచ్చినాడు ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించినది. ఎందుకంటే ఆయన దేవుడు పంపించిన దూత యేసు ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వడానికి, యేసు ప్రభు దారి సరళం చేయడానికి, ఎత్తు పొలాలు సరిగ్గా చేయడానికి యోహాను పంపించాడు దేవుడు. ఇక్కడ 6వ వస్తువులో తల్లి ఎలిజబెత్ ఉన్నది, 3వ వస్తువులో మరియమ్మ ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు యోహాను ఇక్కడ అంటున్నాడు, పరలోక రాజ్యం సమీపించినది. అరణ్యంలో కేకేస్తున్నాడు, అరణ్యంలోనే తిరుగుతున్నాడు యోహాను, ఊరి మీద తిరగలేదు. అరణ్యంలో తిరుగుతూ చెబుతున్నాడు, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి హెచ్చరిస్తున్నాడు. అక్కడ అంతే చెప్తున్నాడు మారు మనసు పొందండి యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు, ప్రభు మార్గము సిద్ధపరచండి, ఆయన త్రోవ సరళం చేయడని. అరణ్యంలో కేక వేయడం శబ్దం దేవుని స్వరం వినబడుతుంది, దేవుని స్వరం వినబడుచున్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు అయిన దేవుని స్వరం వినాలి. ఆయన స్వరం ఆయనతో ఏకీభవించారు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నూతన శబ్దము అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినవాడు తన యెషయాకు చెప్పాడు తన సువార్త చాటించబడుచున్నది. 52వ వచనం ఆ సువార్త చాటించేవాడు యోహాను. అదే చెప్తున్నాడు, యెషయా ద్వారా చెప్పబడినవాడు తనే. ఈ యోహాను ఒంటి రోమములు వస్త్రమును మొరచుట్టి తోలగట్టు ధరించుకున్నవాడు, బిడదలను తిని అడగతిని అతనికి ఆహారం. భోజనంలో పాపం ఉన్నది, భోజనం కొమ్ము పట్టేస్తుంది. తప్పులు చేసుకుపోతుంటాం, పాపాలు చేసుకుపోతుంటాం. కానీ ఇక్కడ యోహాను తేలిదాన్ని విడుదల జీవిస్తున్నాడు అడవిలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ 40 రోజుల్లో మనం ఎంతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాము దేవుని కోసం. దేవుడే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. సాధన చేత శోధించబడాలి, సాధన గర్జించబడి సంచారం చేస్తుంది. ఎవరిని ముక్కుదునా, ఎవరిని కవరించలేదునా చూస్తున్నది. ఆ సాధనని దేవుడిని శోధించడానికి చూస్తుంది. ఇక్కడ దేవుడిని శోధించినప్పుడు మనుషులను ఎంత శోధిస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభుతో అంటుంది, 40 రోజులు ఉపవాసంతో ఉంటాను కదా, ఊగిపోతున్నావు, జోగిపోతున్నావు, నీకు అసలు శక్తి లేదు. ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినవచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు దేవుడి సేవకుడు కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినవు అని చెప్తుంది సాధారణ కదా. దేవుడు ఊగిపోతూ జోగిపోతున్నాడు. మనిషి నోటి వల్ల కాదు జీవించేది, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అది నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవించాలి, రొట్టెల వల్ల కాదు. అది ఆ రొట్టెలు శరీరానికే కానీ మనసుకు కాదు. ఈ కొండ శిఖరం మెచ్చి నాకు శాస్త్రం నమస్కారం పెట్టు, ఇదంతా నీకేం చేస్తారంటే నువ్వెవరించాలి. ఎడవ బయటకు పోరండి. అక్కడ 3 సార్లు శోధించడానికి అవకాశం ఇచ్చాను. అంతకన్నా కాదు, వెళ్ళేవాళ్ళు దేవుడికి నుంచి. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఉపవాస ప్రార్థన. దేవుడే చేశాడు. ఈ లోకాన్ని జయించాలంటే ఉపవాస ప్రార్థన ఒక భావాన్ని. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఆ ప్రార్థన ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ,
అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆ సమయమున యెరూషలేము వారును యూదయా వారందరూ, యెరూషలేము దేవుడు పుట్టిన దేశం, మరణించింది కూడా అక్కడే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? ఆ సమయమున యెరూషలేము వారును యూదయా వారందరూ యోర్దాను నది ప్రాంతము వారందరూ అతని యొద్దకు వచ్చి, దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఆయన సువార్త చాటిస్తున్నాడు కదా, ఆరోగ్యంలో కేకలు వేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. నదీ ప్రాంతము వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నది తన చేత బాప్తిసం పొందుచుండ్రి. ఎందుకంటే పాపాలను ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకోకపోతే బాప్తిసం తీసుకోకూడదు. నీ పాపాలను ఒప్పుకోకపోతే బాప్తిసం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సాతాను చూపించే వాటికి మనం లొంగిపోతూ ఉన్నాం, వాటిలోనే ఆనందం పొందుతున్నాం, దేవుడిలో ఆనందం పొందలేకపోతున్నాం. అందువల్ల బాప్తిసం తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు ఇష్టపడాలి. అదే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. నేను సిటీలో సేవ చేసినప్పుడు దగ్గర 12 ఇళ్ళకి వాక్యం చెప్పుకొని ఆఖరి గంగాధర్ గారిని వారింటికి వెళ్ళి ఆఖరి అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోయిందారు. ఆయనకి కాలు చేయబడిపోయింది. తర్వాత కాలు చేయి వచ్చేసింది ప్రార్థన చేయగానే. వచ్చేసిన తర్వాత ఇలాగా దగ్గర 5 సంవత్సరాలు చెప్పారు వాక్యం అందరికీ కూడా. రోజుకు ఒక ఇంటికి వెళ్ళి అలా 12 సిటీలో 12 మందికి 12 గృహాల్లో వాక్యం చెప్పేదాన్ని. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ అబ్బాయి ఉద్యోగం కోసమని విగ్రహాలు పెట్టేశారు ఇంట్లో. ఆఫీస్లో వస్తున్నారని చెప్పి పెట్టేటప్పుడు కల్లా మళ్ళీ కాలు చేయబడిపోయింది అతనికి. ఆ తర్వాత ఇంకా ఎంత పని చేశారు మీరు? దేవునికి ఇష్టం లేని పని చేశారు, దేవునికి స్వస్థ వచ్చింది కదా అని చెప్పి వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉన్నాను. అప్పుడు ఒకసారి అతనికి బాప్తిసం తీసుకోవాలని తన భార్య కనిపించింది. వాడు చర్చిలో అడిగితే మేము ఇవ్వము అన్నారు బాప్తిసం. నేను అప్పుడు వెళ్ళాను. మోటింటి దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అమ్మ ఇలా బాధపడుతున్నారు గంగాధర్ గారి భార్య, వాడు చర్చిలో బాప్తిసం ఇవ్వనంటున్నారు. అప్పుడు నేను చర్చి కట్టలేదు, నాకు బాప్తిసం అంటే కూడా సరిగ్గా తెలియదు. అప్పుడు ఆహా అన్నాను అంతే. అప్పుడు ఆఖరిని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళందరూ నాతో వస్తారు. ఈ 12 మందిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చెప్పాక అప్పుడు నాతో పాటు వాళ్ళ ఇంటికి ఆఖరి ఇంటికి వచ్చాక నేను అలా బస్ స్టాండ్కి వెళ్తే వీళ్ళు ఎలా వచ్చేసేవారు. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు కల్లా అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి 5 సంవత్సరాలు వాక్యం చెప్పావు కదా వీళ్ళకి, మరి నువ్వు బాప్తిసం ఇవ్వడంలో తప్పు లేదు కదా అన్నాడు దేవుడు. అక్కడ అవును ప్రభా తప్పు లేదు, కానీ మరి నాకు తెలియదు కదా ఎలాంటి వారు బాప్తిసం అన్నప్పుడు నేను చెప్తాను కదా అలాగే ఈ బాప్తిసం. అప్పుడు బాధపడుతున్న తన భర్తకి బాప్తిసం చర్చిలో మాస్టర్ గారు పోలేదని చెప్పి అందుకు నువ్వు ఇచ్చేసే అన్నాడు దేవుడు. అక్కడ అలాగే ప్రభా చెప్పి ఇలా లోపలికి తిరిగాను. అప్పుడు ఆమె ఏడుస్తుంది, నా భర్తకి బాప్తిసం ఇవ్వనంటున్నారని. మరి నేను ఇవ్వడంలో నీకు అభ్యంతరం ఏమన్నా ఉన్నదా అని అడిగాను. లేదమ్మా, నాకు ఎప్పుడు అభ్యంతరం ఏమీ లేదు, నువ్వే కదా మార్చుకున్నావు నా భర్తని, మంచిగా మా కుటుంబాన్ని మార్చావు, అందులో నేను ఇవ్వడంలో నాకు అభ్యంతరం ఏమీ లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, పాపాలు ఒప్పుకోమని చెప్పు. తన భర్త చేసిన పాపాలు భార్యకు తెలుసు, ప్రతి భార్యకు తెలుస్తుంది. భర్త చేసిన ప్రతి అడుగు కూడా భార్యకు తెలుస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ భర్త అనుకుంటాడు నా భార్యకు తెలియదని, కానీ ఆ భార్యకు తెలుసు, ప్రతి భార్యకు తెలుస్తుంది భర్త సంగతి ఏమిటో. అందుకే ఆమె ఒప్పుకుంటుంది పాపాలు, నువ్వు కూడా అతను పాపాలు క్షమించమని అన్నాడు దేవుడు. ఎక్కడ అప్పుడు వెంటనే తన భార్య నేను కూడా ఆయన పాపాలు ఒప్పుకున్నాం. అప్పుడు దేవుడు అన్నాడు, శుక్రవారం
ఈ రోజు నువ్వు బుధవారం వచ్చావు, శుక్రవారం నాడు బాప్తిస్మం ఇయ్యాలి నాడు దేవుడు ఇక్కడ. సాయంత్రం 4 గంటలకు వచ్చి బాప్తిస్మకి ఆరాధన బుక్ ఉన్నది కదా, ఆరాధన బుక్లో తీసుకొని ఆయన ఒప్పించు. బ్రెడ్ ద్రాక్ష పళ్ళు కూడా అవి వేడి నీళ్ళలో ఉడకబెట్టి జ్యూస్ తీయమని చెప్పు. వైట్ బట్టలు ఉన్నాయి నీతో చూడమని చెప్పు అన్నాడు దేవుడు అక్కడ. అవన్నీ అడిగితే అన్నీ ఉన్నాయన్నా. అయితే నేను శుక్రవారం వస్తున్నాను 4 గంటలకి. ఆ రోజు చాలా తుఫాను ప్రారంభమైంది. సాతాను బాప్తిసం తీసుకోనివ్వదు బాప్తిసం. ఎందుకంటే పాపాలను విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వచ్చేస్తారని బాప్తిసం తీసుకోనివ్వదు అక్కడ. తుఫాను ప్రారంభమైంది, చాలా పెద్ద వర్షం. ఎలా బస్సుకేను నాకు తెలియదు, శుభ్రంగా తడిసిపోయాను. అక్కడ సిటియా దగ్గర దిగేటప్పటికల్లా లాగలేదు వర్షం, ఇంకా తడుచుకొని వెళ్ళిపోయాను. వాళ్ళందరూ వచ్చేసారు. నేను వచ్చేస్తాను అక్కడికి రండి అని చెప్పాను. అమ్మ ఈరోజు మీరు రారనుకున్నాను నీ తుఫానులోకి, ఈ రాత్రికి ఇతను చచ్చిపోయడానికి నేను లెక్కప్పు చెప్పాలి దేవుడికి. నిన్ను బాప్తిసం అని చెప్పాను కదా, ఇతను చనిపోయాడు ఇప్పుడు అని దేవుడు ప్రశ్నిస్తే దానికి లేదు అక్కడ అన్నప్పుడు వెంటనే అది ఆరాధన బుక్లోంచి వాగ్దానం ఇచ్చి అతను చెప్పిన తర్వాత అతను తలకాయలో ఊపేవాడు. నోరు పడిపోయింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది. 4 బకెట్ల నిండా గోరెచ్చిన నీళ్లు పట్టుకొని 4 పైకి పట్టుకొని సురుగు గుర్తు వేస్తున్నప్పుడు ఆ 4 బకెట్లు ఒక్కసారి పోయారు. అంత వర్షమా బాప్తిసం అంటే మామూలు విషయము కాదు. పరిశుద్ధత, పవిత్రత, పాపాన్ని విడిచిపెట్టడం. అలా పోచి ఆ ద్రాక్ష రసను బ్రెడ్ పట్టుకొని ప్రభా ఏమని ప్రార్థన చేయండి అన్నప్పుడు ఇది నా శరీరము. దేవుడు అన్నాడు ఈ బ్రెడ్ ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఈ 2 కూడా ఈ గంగాధర గారికి ఇస్తున్నాను అని చెప్పి ఈ 2 కూడా నువ్వు ముందు బ్రెడ్ తిని ఆ తర్వాత ఈ ద్రాక్ష రసము రక్తముగా మారిపోతుంది. గొంతుకులోంచి వెళ్ళేటప్పటికల్లా రక్తముగా మారిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ రక్తాన్ని ఆ బ్రెడ్ కూడా ఇచ్చి అప్పుడు సంపూర్తి చేయాలి. 3 నెలల వరకు ఆయనకి వెళ్ళి నవరాత్రులు చూపించారు. ఒకసారి చర్చిలో 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నాం. కింద చర్చిలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. బాడీ వెనకతో తీసుకొస్తున్నారు, ముందు నేను నడుస్తున్నాను. ఎవరు చనిపోయారు అని అనుకుంటుండగా ఫోన్ వచ్చింది, గంగాధర్ గారు చనిపోయారు, మీరు వచ్చి సమాధి చేస్తున్నారా అని చెప్పి వస్తున్నానని చెప్పినప్పుడు ఇంకా నేను సమాధి చేయలేదు, చర్చి పెట్టలేదు కదా. నేను వెళ్ళేటప్పుడు వాడు చర్చి మాస్టర్ వచ్చేసారు. అమ్మ మమ్మల్ని క్షమించారు, మేము బాప్తిసం ఇవ్వలేకపోయాము, అందువల్ల కనీసం ఈ సమాధి కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం, మాకు ఇస్తారని చెప్పన్నాడు. ఎందుకంటే ఆత్మక సమాధి నా ద్వారా దేవుడు చేసేసాడు. ఆత్మక సమాధి నా ద్వారా చేసేసాడు. ఆ బాడీకి సమాధి అక్కడ చేయాలి. క్షమించండి, మాకన్నా అవకాశం ఇవ్వండి, లేకపోతే దేవుడు మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఆవిడ అడిగారు, ఏమ్మా మీకు ఇష్టమేనా? పాస్టర్ గారు సమాధి చేస్తానంటున్నారు, పర్వాలేదు కదా అన్నప్పుడు పర్వాలేదండి, మీరు చేసేసారు కదా, మాకన్నీ మీరు చేసేసారు, ఇంకో వాళ్ళు ఏంటంటే ఆయన సమాధి చేస్తారు అంతవరకే. ఏమొస్తుంది? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంతవరకు ఆయనతో మనం కలిసి జీవిస్తున్నాం, ఎంతవరకు వచ్చినాం, ఏమొచ్చినాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని ఎదుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచున్నది. యోహాను చేత బాప్తిసం పొందుచున్నారు. అతని పరిసరలోను సద్దుకైనలోను అనేకులు బాప్తిసం పొందవచ్చని చూచి, ఎందుకంటే పరిసయ్యులు సద్దుకైలు కూడా యేసు ప్రభువే ఎగతాళి చేసిన వారు, అవహేళన చేసిన వారు. పాపాత్ముల దగ్గరైనా ఈయన భోంచేస్తాడు, నీతిమంతుల దగ్గర భోంచేయడా? పాపాత్ముల దగ్గరే భోంచేస్తాడు ఆయన.
నీతిమంతుల దగ్గరికి వచ్చాడు. ఒక పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతడు పరిసరలోను సద్దుకాయలోను అనేకుల బాప్తిసం పొందవచ్చని చూచి సర్పసంతానమా రాబో ఒకరితో తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పినవాడాడు. సాధారణ బిడ్డలారా, అది ఎలా వచ్చింది? దేవుడు ఆదాముని ఎవరిని కూడా ఏదైనా తోట అంతా తిప్పిస్తూ ఇక్కడ జీవన శుభ్రాలు అందుకంటున్నాడు. ఈ జీవన శుభ్రాలు తిన్న రోజున మీరు చనిపోతారు. ఇవి తినకూడదు, తక్కిన వాడిని అనుభవించవచ్చు. ఈ దొంగత మాత్రం తినొద్దని చెప్పాడు. కానీ అప్పటికి అమ్మకి ఆ పళ్ళను చూసేటప్పుడు కదా తినాలని మనసు వచ్చినది, ఇష్టపడుతుంది. తినేయాలి తినేయాలి. నువ్వు తప్పు చేసేటప్పుడు కూడా అది నాకు కావాలి, వీడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. శవా 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 మనసుకు కోరిక, ఆ కోరిక అది అవ్వక కూడా అది తినాలని కోరిక పుట్టేస్తుంది. అక్కడ ఆ పొట్టు తినాలని దేవుడు చెప్పేస్తాడు, చచ్చిపోతారని. ఈ పొట్టు తినడం వచ్చినా మీరు మరణిస్తారు. ఇంకేం లేదు ఇక్కడ. సాతాను పక్కన చెప్తుంది, లేదు మీరు చనిపోరు, మీరు దేవదూతలు అయిపోతారు. అందుకే దేవుడు అలా చెప్తున్నాడు. దేవుని మాట నమ్మకండి, నా మాట నమ్మండి. నీకు కూడా అలాగే చెప్తుంది కదా సాతాను. పర్వాలేదు, చేసే పని తప్పు లేదు, క్షమించే దేవుడే కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు దేవుని మాట కన్నా సాధారణ వాటికి విలిగించి ఆ పళ్ళు తిని ఆత్మ తినేసేసి ఆదాము కూడా పెట్టేసింది. అందుకే ఏమొచ్చినాడు ఇక్కడ, సర్వసంతానమా, అదే చెప్తున్నాడు ఇక్కడ. సర్వసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు. ఉగ్రత వచ్చేస్తుంది, దేవుడు వచ్చేస్తున్నాడు. ఉగ్రత వచ్చేస్తుంది, అది నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఏ విధంగా తప్పించుకుంటావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పించుకోవాలి. ఈ 40 రోజుల్లో నువ్వు తప్పించుకోవాలి. ప్రార్థనలో వాక్యంలో నువ్వు తప్పించుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడేమొచ్చున్నాడు ఇక్కడ, మారు మనసు తగిన బలమును ఫలించుడి. అందుకంటున్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు. మారు మనసు తగిన బలమును ఫలించుడి. మారు మనసు పొందాలి, అది దొరకదు కదా. మారు మనసు మన పాపాలు వెంటనే విడుదల చేసుకోలేం కదా, సమయం పడుతుంది. ఆ సమయంలో కూడా త్వరగా ఉపయోగించుకో దేవుడి దగ్గర. అబ్రహాము మాకు తండ్రి మీలో చెప్పుకుని తొలచవద్దు. దేవుడి రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు కుదురుకున్నాడని మీతో చెప్పుచున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంకి బిడ్డలు పుట్టించినాడు రాళ్ళతోనే. మనుషులకు సాక్ష్యమే కానీ దేవునికి సాక్ష్యం. రాళ్ళను కూడా బిడ్డలుగా చేయడం శక్తి దేవుడికి ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ, ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడినది కనుక మంచుగా ఉన్న బలపడి ప్రతి చెట్టు బ్రతకబడి అగ్నిలో వేయబడను. అందుకంటున్నాడు, ద్రాక్ష తోటలో ఏదైనా తోటలో వేస్తున్న ద్రాక్ష తోటలో ఒక చెట్టు పొడిచింది. అది చెట్టు చాలా బలాలిస్తున్నది. కానీ 2 సంవత్సరాలైనా అది పళ్ళు కాయలేదు, కాయలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. 2 సంవత్సరాలైనా బలాలు ఇవ్వలేదు. అప్పుడు ఆ తోట యజమాని అడుగుతున్నాడు, ఏంటయ్యా 2 సంవత్సరాలైనా ఒక కాయలేదు, పళ్ళు కాయలేదు, దీన్ని ఎందుకు వచ్చినావు? దాని ధరకేమన్నాడు ఇక్కడ, తీసే ఆ చెట్టుని. అలాగే ఇక్కడ ఏమొచ్చున్నాడు దేవుడు ఇక్కడ, ఇప్పుడే గొడ్డలి చెట్టు మీద ఉంచబడినది కనుక మంచి పరుపును పలుపున ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. అగ్నిలో ఆరాధన పురుగుచావు, అగ్నిలో పడేస్తాడు దేవుడు, నరకంలో తోసేస్తాడు. ఫలించలేదు.
ఈ లోకంలో దేవుని కోసం ఫలింపలేనిది నరికేస్తానంటున్నాడు. అప్పుడు ఆ తోట పనిచేసేవాడు అంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం చూద్దాం, గెత్త వేసి నీరు పోసి ఫలించకపోతే నరికేద్దామన్నాడు. అలాగే దేవుడు కూడా కనిపెడుతున్నాడు, నువ్వెంతవరకు దేవుడిలో ఫలిస్తావు, కృపావరాలు ఎంతవరకు పొందుతావు, ఆశీర్వాదాలు ఎంతవరకు పొందుతావు అని దగ్గర అదే చూస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడదు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. మీరు మారు మనసు నిమిత్తం మీకు నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాడు. అంతేకంటున్నాడు ఇక్కడ. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. యేసు ప్రభు వచ్చేస్తున్నాడు. ఎంతైపోతున్నాడు ఆయన, నాకంటే శక్తివంతుడు ఆయన. నేను నీటిలోనే మీకు ఇస్తున్నాను బాప్తిసం, అది పరిశుద్ధాత్మలోను. అందుకే అంటున్నాడు ఇక్కడ, అగ్నితో ఇస్తాడు. పరిశుద్ధాత్మని అగ్నిలో మీకు బాప్తిసం ఇస్తాడు ఆయన. ఆయన మామూలు వాడు కాదు, సర్వ సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. గాయం వచ్చేవాడు నేనే, గాయం కట్టేవాడు నేనే, ఆశించేవాడు నేనే, ఆశ తీసుకునేవాడు కూడా నేనే. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన, ఆయన చెప్పులు పోయేటకు నేను పాత్రుడు కాను. ఆ దేవాది దేవుడు చెప్పులు పోయడానికి కూడా నేను పాత్రుడు కాను. కానీ దేవుడు చెప్పులు వేసుకోడు, ముట్టి కాలుతో నడుస్తాడు ఆయన, చెప్పులు లేకుండా నడుస్తాడు ఆయన. ఎందుకంటే కాళ్ళు రోడ్డు కూర్చుంటాయి, ముళ్ళు కూర్చుంటాయి. తప్పులు చేసిన వారు, పాపాలు చేసిన వారు పాపాలన్నీ కూడా ఆయనకు కూర్చుకుపోతాయి. ఆయనకు బాధ కలుగుతుంది. ఆయన బాధపడ్డాడు, కాళ్ళకు చెప్పులు లేవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనలో ఉన్న బలహీనతలన్నీ కూడా, మనలో ఉన్న కోరికలన్నీ కూడా ఆయనకు కూర్చుకుపోతూ ఉంటాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అవన్నీ భరించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ శ్రమలు, బాధలు అన్ని భరించడానికే వచ్చాడు దేవుడు ఇక్కడ. మన కోసమే తన తండ్రి చిత్త ప్రకారంగా, ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడు. అందుకు అంటున్నాడు ఇక్కడ, నాకంటే శక్తిమంతుడు అని చెప్పులు పోయినట్లు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలను అక్కడితో నీకు బాప్తిసం ఇచ్చాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉండదు. ఎందుకంటే ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు కదా. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన సిలువ ఎక్కడానికి వచ్చాడు, సిలువలో మరణించడానికి ఇష్టపూర్వకంగా వచ్చాడు. అందుకే ఆయన చేట ఆయన చేతిలో ఉంది, తండ్రి చేతిలో కాదు. తండ్రి ఒక్కసారి చెప్పాడు, కానీ ఆయన ఇష్టపూర్వకంగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకంటున్నాడు, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి, మన హృదయమైన భూమిని శుభ్రం చేసి, గోధుమని కొట్టులో వేసి ఏమొచ్చినాడు ఇక్కడ, పొట్టుని కాల్చివేస్తున్నాడు. గోధుమని కొట్టులో వేసిస్తున్నాడు. మన హృదయమైన భూమిని మెత్తగా చదురు పువ్వుగా చేసి, గోధుమలు వేసి ఆ పంటని ఆయన మంచిగా శుభ్రం చేసుకొని పరలోక రాజ్యంలోకి తీసుకుని వెళ్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ చెత్త ఎదుట పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టుని కాల్చివేస్తున్నాడు, నరకంలో దూషిస్తున్నాడు దేవుడు అక్కడ. మరి మన పొట్టులే ఉన్నామా? గోధుమలో కొట్టుల్లో వేయబడి పరలోక రాజ్యానికి పంపించే గోధుమలు వేయి ఉన్నామా? పొట్టు వలె ఉన్నామా? పొట్టు వలె ఉన్నారంటే నామకర్త క్రైస్తవ జీవితము, మొక్కుబడి ప్రార్థన, వేషధారణ, అది పొట్టు వలె ఉంటుంది మన మనసు. ఏదో తింటున్నామా, త్రాగుతున్నామా, తెల్లారిద్దా జీవితంలో అయిపోతూ ఉన్నది. కానీ మన ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంచున్నాము, ఎంత దేవునితో గడుపుతున్నాము, ఎంతవరకు దేవునిలో ఉంచున్నాము. పత్రిక చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కానీ, మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. అందుకంటున్నాడు పౌలు మాట్లాడుతున్నాడు కానీ, పౌలు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని కూర్చి నాకు చాలా అతిశయం కలదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అతిశయం కలుగుతుంది. మనందరం కూడా రథాలు బట్టి, గుర్రాలు బట్టి కానీ అతిశయపడేది, దేవుని నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం.
క్రైస్తవ జీవితం అంటే మాట కాదు. ముళ్ళ కంచెలు రాళ్ళు రప్పులు దాటి వెళ్ళాలి. చాలా కష్టపడాలి. ఈ లోకంలో జీవించినంత వరకు కూడా నువ్వు పరలోక రాజ్యం చేరే వరకు కూడా నువ్వు కష్టపడాలి. అతిశయపడకూడదు. అది దేవుడిని బట్టే నువ్వు అతిశయపడాలి. కానీ నీవు ఈ లోకంలో ఉన్న ఆస్తుపాస్తులు చూసి అతిశయపడకూడదు. అక్కడ అదే అంటున్నాడు దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతనికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. దేవుడిని చూసి మనం ఉప్పొంగిపోవాలి, సంతోషపడిపోవాలి. ఈ లోకంలో వేదనలు బాధలు చూసి దుఃఖపడకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే దేవుడు మనకు చేస్తాడు. ప్రయాసపడి భారమ మోసుకొని చిన్న సమస్తమైన జనులారా నా ఎదుగు రండి, ఏ సాత్వికుని తేన మనసు కలవాడి. నా కాడి సులువుగా తేలికగా ఉన్నది. మీ బరువు భారము నా మీద వేయండి. దేవుని మీద వేసి మీరు సంతోషంగా ఉండండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దుఃఖపడకూడదు, బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. బాధ ఉంటే దేవునితో చెప్పుకోవాలి. దేవుని సహాయం చేస్తాడు. ఎందుకంటే లోకంలో జీవించినంత వరకు కూడా దేవునితో సంతోషపడ్డవే. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా దేవునితో నువ్వు సంతోషంగా ఉండడమే. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అత్యంతమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. పౌలు ఉప్పొంగిపోతున్నాడట దేవుడిని చూసి. మేము మాస్తోరియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రంలో విశ్రాంతి పొందలేదు. ఎందుకంటే మాకు చాలా కష్టాలుగా ఉన్నాయి. ఇక్కడ సేవ చేసాం, అక్కడ సేవ చేసాం, ఒళ్ళంతా పుష్టిపోయింది. అదే అంటున్నాడు. ఎటు పోయినను మాకు శ్రమయే కలుగును. వెలపడ పోరాటములు, లోపల భయములు ఉండేది. వెలపడే పోరాటము ఈ శరీరానికి పోరాటం. అందుకంటున్నాడు శరీరానికి మనసుకి పోరాటం జరుగుతుంది. అందుకంటాడు కదా, నా కోసము కొంతసేపైనా మేలుకొని ఉండలేదా? నేను చనిపోతున్నాను కదా, నా కోసం కొంతసేపైనా ప్రార్థన చేయలేదా? నిద్రపోతులో ఉంటున్నారు శిష్యుడు. శరీరము బలహీనమైన ఆత్మ బలమైనది. ఆత్మతో ఏదైనా సాధ్యం. శరీరం బలహీనం. ఇది నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇది నేను చెయ్యలేను, ఆ పని నేను చెయ్యలేను అని ఉంటుంది శరీరం. కానీ మనసు మాత్రం చేస్తాడు, అవుతుంది, ఏదైనా చేయగలం, సాధించగలం. అది మనసు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. వెలుపల పోరాటములు, లోపల భయం, లోపల హృదయంలో భయం. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇక్కడ ధనవంతుడు కొట్లు కట్టించేసి, పెద్ద పెద్ద కొట్లు కట్టించేసి, దాని నిండా వేసేసి, ఆ రాత్రి చక్కగా భోజనం చేసి పడకుర్చీలో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. భార్య పిల్లలతో కూడా చెప్పలేదు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒక్కోసారి మనం చెప్పుకుంటామండి మన ప్రాణంతో. కష్టం కలిగినా, సంతోషం కలిగినా చెప్పుకుంటాం. అప్పుడు ఆ ధనవంతుడు కూడా చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో. ప్రాణమా, కొన్ని సంవత్సరాల కూడా ఆస్తులు సమకూర్చి పెట్టాలి, తినుము త్రాగుము సుఖించు. దేవుడు పక్కనే ఉన్నట్టున్నాడు. దేవుడువాడ, ఈ రాత్రికి ఈ ప్రాణాన్ని తీసుకుంటున్నాను. ఈ రాత్రికి నీకేం జరుగుతుందో నీకు తెలియదు. ఈ అర్ధరాత్రి ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఈ తెల్లవారు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. అందుకే దేవుడి గురించి ఆలోచించు. ఈ దినం గురించి నువ్వు ఆలోచించు. ఈ దినం ఏమి జరుగుతుందో దాని గురించి ఆలోచించు, కానీ రేపటి గురించి నువ్వు ఆలోచించుకో. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయనను దీనులు ఆదరించే దేవుడు. ఎందుకంటే దీనుడికి, బాధల్లో ఉండేవారిని, వేదనలో ఉండేవారిని, లేని వారిని ఆదరించే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాడు. తీతు అంటే సేవకుడు, పెద్ద ప్రవక్త ఆయన. అందుకు వచ్చేవాడు. ఆయన ఎప్పుడైతే వచ్చాడో దేవుడు సంతోషపడ్డాడు. నా బిడ్డలకి తీతు వల్ల మంచి జరుగుతుంది, మంచి వాక్యం చెప్తాడు,
వాళ్ళందరికీ ఎలా ఉండాలో నేర్పిస్తాడు తీతు. ఆ దేవుడు సంతోషపడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, తీతు రాక వలన మమ్మల్ని ఆదరించను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతను మీ అత్యభిలాషను, మీ అంగలార్పును నా విషయమై, ఎందుకంటే దేవుడికి అంగలార్పు కావాలి. ప్రార్థనలో అంగలార్పు, దేవుని స్తుతించడం, ఆయన ఆరాధించడం, సత్యముతో ఆత్మతో ఆరాధించబడే దేవుడు కాబట్టి అంగలార్చబడుతున్నాడు. దేవుని కోసము అంగలార్చాలి. చనిపోయిన ఆత్మలు ఘోషిస్తాయి. వాడు ఎందుకు చనిపోయారో దానివల్ల వాడు ఘోషిస్తారు, బాధపడుతూ ఉంటారు చనిపోయిన ఆత్మలు. అలాగే మనం కూడా దేవుని కోసం అంగలార్చాలి, ఆయన స్తుతించాలి. నా ప్రభా ఈ దినములా ఉన్నానంటే అది నీ కృప. చనిపోకుండా నన్ను బ్రతికించావు. నా బిడ్డల్ని, నా భార్యను, నా భర్తను, నా కుటుంబాన్ని ఎంతో కాపాడుకుని వస్తున్నావు ప్రభా. నీకేమి ఇవ్వగలను తండ్రి? నీకెప్పుడు ఏమి ఇవ్వలేని దాన్ని. నా ఉద్దేశం మాత్రమే నీదే ప్రభా, నా ఉద్దేశం మాత్రమే నీది. మన ఉద్దేశం మాత్రమే దేవుడిది. అది ఆయనకి ఇస్తున్నాను. అది చూచి దేవుడు సంతోషపడుతున్నాడు. అదే మాట చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? సర్వ సృష్టికర్త, సంపూర్ణ దేవుడు ఆయన. మీ ఎడల నేను బహు ధైర్యముగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయము కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందం నింపుకుంటున్నాను. మేము మాసుతో నీకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినాను మాకు శ్రమయే కలుగును. వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండేది. అయినను దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాడు. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతను మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమే మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు. అత్యాసక్తిని దేవుడు మనకు తెలుపుతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. పేతురుతో అంటాడు ఇక్కడ, అందరూ నేను ఎవరో అనుకుంటున్నారు, యోహాను అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు, మోషే అనుకుంటున్నారు, కానీ మీరేమనుకుంటున్నారు? ఈ లోకం రాసిన దేవుని కుమారుడు అని క్రీస్తు అనుకుంటున్నావు. నువ్వు బండ మీద కట్టిన పునాది అన్నాడు పేతుడికి. ఎప్పుడైతే దేవుడి ఆ మాట అన్నాడో, నువ్వు బండ మీద కట్టిన పునాది, ఆ బండే క్రీస్తు. క్రీస్తు బండ మీద పటిష్టంగా ఉంటుంది. క్రీస్తే పునాదిగా ఉండాలి మనకి. ఇసుకలో కట్టిన పునాదిగా ఉండకూడదు, అది కొట్టుకుపోతుంది గాలికి ఇసుక. అందుకే వచ్చినాడు దేవుడు ఇక్కడ. తీతు రాక వల్ల మాత్రమే కాకుండా అతను అత్యాభిలాషను, అంగలార్పున ఆవిష్యమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు. తాను ఏ విషయమైన పొందన ఆదరణ వల్ల కూడా మమ్మల్ని ఆదరించిన కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించింది. పౌలు అంటున్నాడు, ప్రభా నాలో ఉన్న ముళ్ళు తీసేవా అని అడుగుతున్నాడు పౌలు. ప్రభా నేను ఏదైనా చేసేస్తాను, నువ్వేది చెప్తే అది నేను చేస్తాను. నాలో ఉన్న ఈ ముళ్ళు తీసే. తీయను. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ముళ్ళు మాత్రం తీయను. ప్రతి మనిషిలో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు గురించి అయినా ప్రార్థన చేసుకుంటారు, వాక్యం చదువుకుంటారు. ప్రతి మనిషి కూడా బాధలు ఉంటాయి. ఆ బాధలు తీసేస్తే ఇక ప్రార్థన అక్కర్లేదు. ప్రార్థనతో చాలా సంతోషంగా గడిచిపోతుంది జీవితం. అందుకు ప్రతి మనిషిలోని ఆ ముళ్ళని తీయడు దేవుడు. ఆ ముళ్ళు ఉంచుతాడు. నా కృప నీకు చాలును అంటాడు, కానీ ఆ ముళ్ళు తీయడు. అంతేకాదు దేవుడు ఇక్కడ, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకుని ఉన్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం దుఃఖపడాలి, ఏడాలి. ఏడవకపోతే కుదరదు. దేవునికి కన్నీటి ప్రార్థన అంటే ఇష్టం. అందుకంటున్నాడు,
నువ్వు కన్నీరు కచ్చే పుట్టులు నిండుచున్నాయా? అవి పొరులుచున్నాయా? అడుక్కు ఉన్నాయా? చాలా మంది అంటారు మాకు కన్నీరు రాలేదని. అంటే నీకు బాధలు లేవా? వేదన లేవా? నీకు కన్నీరు రాలేదంటే కన్నీరు కాచాలి. ఏడవాలి దేవుని సత్రం. పుట్టు పొరిలిపోవచ్చున్నాను. దేవుడు చేయి పట్టుకొని తీసుకొని ఇదిగో నువ్వు కన్నీటి పుట్టు, ఇదిగో పొరిలిపోవచ్చున్నాను. అదేంటమ్మా, సకాలం కూడా లేదు నీ కన్నీరు. నువ్వు కన్నీరు కాచలేదా? నువ్వు వేడటం లేదా దేవుని సత్రం? అదే దేవుడు మాట్లాడుతున్నాడు, కన్నీరు కాచాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు దుఃఖపడతారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుతున్నారు. మీరు దుఃఖంలో మారు మనసు పొందుతున్నారు. దేవుని దగ్గర ఏడుస్తున్నారు. నీ పాపాల వల్ల నువ్వు ఏడుస్తున్నావు. దేవుని దగ్గర కన్నీరు కరుస్తున్నావు. దేవుడు సంతోషపడుతున్నాడు ఇక్కడ. సంతోషించున్నారు. అనగా ఏ విషయంలో మా వలన మీరు నష్టము పొందకుండాకే దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి మనకి. ఎలోకమైన దుఃఖము కాదు, దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు చేయడం. దైవ చిత్తాలమైన కన్నీరు మనకు మారు మనసు ఇస్తుంది ఇక్కడ. అదే అంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయదు. లోక సంబంధమైన దుఃఖము మరణము ప్రాప్తించదు. అందుకు దేవుడిలో మనం దుఃఖపడాలి. అందుకంటున్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కావాలి, కానీ ఈ లోకసారమైన దుఃఖం మనకు వద్దు. యోహాను సువార్త 4:47 వరకు, విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు, దేవుని యందు విశ్వాసము కలిగిన వాడు జీవాహారము నేనే. ఎందుకంటే జీవాహారము ఆత్మీయాహారం ఇచ్చే దేవుడైనా జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయింది. అందుకంటున్నాడు, ఇశ్రాయేలు జనాంగానికి మన్నాను కురిపించాడు యెహోవా దేవుడు. ఐగుప్తు ప్రజలు బానిసల నుండి వచ్చారని చెప్పి ఎర్ర సముద్రం దాటించి మోషే తీసుకొచ్చి అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని బట్టి నడిపించి తీసుకొచ్చినప్పుడు మన్నాను కురిపిస్తాడు. వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దేవుడు. అది పరలోక రాజ్యంలో మనకిచ్చే మన్నా. అది కొత్తిమీర గింజవలే చాలా స్వీట్గా మధురంగా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? జీవాహారం నేనే. యేసు ప్రభువు అంటున్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయింది. దీన్ని తినేవాడు చావకుండానట్లు పరలోకమున దిగి వచ్చిన ఆహారం ఇదే. నా శరీరాన్ని తిన్నవాడు ఎవరు చనిపోరు. వాడు చనిపోయారే కానీ వాళ్ళ మన్నాను తిని చనిపోయారు. కానీ నన్ను తిన్నవాడు మీరు చనిపోరు. అదే అంటున్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయింది. దీన్ని తినేవాడు చావకుండానట్లు పరలోకమున దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకమున దిగి వచ్చిన జీవాహారం నేనే. పరలోకం నుంచి దిగి వచ్చే జీవాహారం నేనే. యేసు ప్రభువు అంటున్నాడు, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేను ఇచ్చే ఆహారము లోకములకు జీవము కొరకైనా నా శరీరమే. ఎందుకంటే మీకు ఇస్తున్నాను కదా, ప్రతి నెల కూడా ఆయన శరీరమే మీకు ఇస్తున్నాను. నోట్లో మీరు బ్రెడ్ పెట్టుకుంటున్నారే కానీ అది గొంతుకు దిగేటప్పుడు కానీ శరీరంగా మారిపోతుంది. మీరు ద్రాక్షరసం తాగుతున్నారే కానీ గొంతుకు దిగేటప్పుడు కల్లా ఆయన రక్తమైపోతుంది. అది ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది. అప్పుడు దేవుడు మధ్యకసం వచ్చినప్పుడు మోటగా మీరు లేపబడతారు. సమాధి నుంచి మోటగా మీరు లేపబడతారు. జీవము కొరకైనా నా శరీరం అని మీరు నిత్యముగా చెబుతున్నారు. యూదులు ఈయన తన శరీరం ఎలా ధర్మీయగలడని ఒకరితో ఒకడు వాదించింది. ఎందుకంటే వాడు మూర్ఖులు. యూదులు యేసు ప్రభుని గ్రహించలేకపోతున్నారు, అది దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఆయన శరీరము రక్తం మనం ఎలా త్రాగుతామంటున్నారు అక్కడ. కావున యేసు మీరు మనుష్య కుమారుడు శరీరం తిని
ఆయన రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవగల వారు కాదు. ఎందుకంటే ఆయన రక్తం మీరు త్రాగాలి. రక్షణ వాక్యం, రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. అది మీలో లేకపోతే నీకు శోధనలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి. దేవుని రక్తము నీలో లేకపోతే అదే రక్షణ వాక్యం. అందుకంటున్నాడు ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవుని శరీరము రక్తము తీసుకున్నవాడే నిత్య జీవము గలవాడు. ఆయన జీవము నీకు ఇస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ అంచెదినమును నేను అంటే దేవుడు వచ్చేటప్పుడు, అంచెదినం అంటే దేవుడు వచ్చేటప్పుడు మధ్యాకాశం వచ్చినప్పుడు సమాధులని బద్దలైపోతాయి. తొడ బద్దలైపోయి భయపడలేదు దొరకే ప్రభు వెనక అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ దేవుడి రక్తమును శరీరము తీసుకున్నవారు. ముందు సమాధిలో ఉన్నవారి లేస్తారు. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ అంచెదనమును నేను వారిని లేపుదను. నా శరీరం నిజమైన ఆహారములు, నా రక్తం నిజమైన పానమైనది. నిజమైన ఆహారం ఆయన శరీరం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వారి యందును నిలిచియుండు. దేవుని శరీరము రక్తం తీసుకున్న వాడే ప్రభువులో నిలిచి ఉంటాం. ప్రభువులో ప్రవేశిస్తాం. ప్రభువుతో కలిసి జీవిస్తాం. అందుకంటున్నాడు జీవము గల తండ్రి నన్ను పంపాడు. యెహోవా దేవుడు నన్ను ఈ లోకంలోకి పంపించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్వంలో దేవుడు ఆయన. తండ్రి పంపించాడు యేసుప్రభు ఈ లోకంలోకి. జీవముల తండ్రి నన్ను పంపాడు కనుక నేను తండ్రి మూలముగా జీవించుతుందంటే నన్ను తినేవాడు నా మూలముగా జీవించాడు. నేను తండ్రి మూలముగా ఎలా జీవిస్తున్నానో అలాగే నన్ను తినేవాడు నా మూలంగా జీవిస్తాడు. అంటే దేవుడి రక్తంలో అది శరీరం తినాలి. అది మనకు బలిదానం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అటు రక్తాన్ని ప్రాణాన్ని మనకిస్తున్నాడు. దాన్ని పూజించాలి. అదే ఆహారం. ఈ లోకంలో తినే ఆహారం కాదు మనకు కావాల్సింది. దేవుడి రక్తము శరీరం తిన్న ఆహారమే మనకు కావాలి. అప్పుడే పరిశుద్ధంగా ఉండగలం, పవిత్రంగా ఉండగలం. అందుకంటే తినేవాడు నా మూలంగా జీవించడం. దేవుని మూలంగా మనం జీవిస్తాం. అందువల్ల ప్రతి ఒక్కరు సిద్ధపడిపోవాలి. దేవుని రక్తంలో శరీరం ఉండడానికి సిద్ధపడిపోవాలి. సిద్ధపడిపోవాలంటే ప్రార్థనలో వాక్యంలో ఎక్కువగా ఉండాలి. గుడ్ ఫ్రైడే ముందు రోజు ఆయన శరీరం రక్తం తీసుకుంటాం. ఎందుకంటే ఆ స్త్రీలు మరణించి రోజు మరుసటి రోజు ఆ స్త్రీలు 7 మాటలు మాట్లాడుతున్న దేవాది దేవుడు ఈ లోకానికి కావలసిన 7 మాటలు మాట్లాడతాడు. ఆ గుడ్ ఫ్రైడే నుంచి ముందు రోజున ఆయన రక్తము శరీరం మనకిచ్చి ఆయన సిలువలో మరణిస్తున్నప్పుడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు తంతులు వెళ్ళిపోవాలి. మన హృదయం బద్దలు వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుడి కార్యం జరిపిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం నుంచి కాక